హాయ్ అండి, వెల్కమ్ టు ఏషిరస్ కిచెన్. ఈరోజు బంగాళదుంప ఫ్రై ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. చాలా క్రిస్పీగా, టేస్టీగా, త్వరగా అయిపోతుంది. సో ఇలా ఒకసారి చేశారంటే ఇంకా ప్రతిసారి ఇలాగే చేయాలనిపిస్తుందండి, అంత టేస్టీగా ఉంటుంది. సో దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తాను. దీనికోసం ముందుగా బంగాళదుంపల్ని ఒక 5 దుంపలండి, ఒక అర కేజీ వరకు తీసుకున్నాను. వీటిని ఇలా నీట్గా పీల్ చేసుకొని క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇంత చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుంటే మనకి ఫ్రై అనేది త్వరగా అయిపోతుంది. సో ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్ పెట్టుకోండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇప్పుడు సాల్ట్ని కూడా, కర్రీకి సరిపడా సాల్ట్ని ఇప్పుడు యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఓసారి అంతా కలిసేలా కలుపుకొని మూత పెట్టుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. 10 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి తీసి కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత మనకి బంగాళదుంపలు అనేవి కుక్ అయిందా లేదనేసి ఒకసారి చెక్ చేసుకుందాం. సో ఇలా ఒక దుంపని మనం ఇలా గరిటతో కట్ చేస్తే కట్ అయిపోయిందండి. సో ఇది బాగానే కుక్ అయిపోయిందండి. సో ఇప్పుడు ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం బంగాళదుంపల్ని ఇలా గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలండి. ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకొని అలా వేయించుకోండి. ఇలా మనకి గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకుంటే మనకి సరిపోతుంది. వీటిని తీసి ఒక ప్లేట్లోకి పక్కన పెట్టేసుకోండి. సో మళ్ళీ అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలని యాడ్ చేసుకోండి. వీటిని కొంచెం వేయించాలి. ఇలా వేయించుకున్న తర్వాత మనం బంగాళదుంపల్ని వేయించి పక్కన పెట్టుకున్నాం కదండి, వాటిని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకోండి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇప్పుడు దీనిలోనికి ధనియాల పొడి ఒక 1/2 టీ స్పూన్ వేసుకోండి. అలాగే గరం మసాలా 1/2 టీ స్పూన్, అలాగే పెప్పర్ పౌడరు 1/2 టీ స్పూన్. అంటే కారానికి తగ్గట్టుగా పెప్పర్ పౌడర్ని యాడ్ చేసుకోండి. ఇంకా మనం కారాన్ని, రెడ్ చిల్లీని మనం యాడ్ చేసుకోం కాబట్టి పెప్పర్ని యాడ్ చేసుకొని మొత్తం అన్నీ కలిసేలాగా మనం కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ వేయించుకున్న తర్వాత ఇలా వెల్లుల్లిని నేను ఒక 12 రెబ్బల వరకు తీసుకున్నానండి. వెల్లుల్లి ఎక్కువగానే తీసుకోండి. ఇలా తీసుకొని కచ్చపచ్చగా దంచుకొని వాటిని కూడా యాడ్ చేసి బాగా వేయించుకోవాలండి. ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని వెల్లుల్లి కూడా పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలండి. తర్వాత కొద్దిగా కరివేపాకు, అలాగే ఒక పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి వేసుకోవాలి. వేసుకొని ఒక 2 మినిట్స్ వేయిస్తే సరిపోతుందండి. ఎక్కువ వేయించాల్సిన అవసరం కూడా లేదు. సో ఇప్పుడు మనకి బంగాళదుంప అనేది ఫ్రై అనేది అయిపోయిందండి. ఫైనల్గా దీనిలోనికి తెల్ల నువ్వులు ఉంటాయి కదండి, తెల్ల నువ్వుల్ని 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు మొత్తం అంతా కూడా కలిసేలాగా బాగా కలుపుకోండి. అంతేనండి, జస్ట్ ఒక 2 to 3 మినిట్స్ నువ్వులు వేసిన తర్వాత వేయించుకుంటే సరిపోతుంది. అంతే అండి. స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లో వేసి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. చాలా క్రిస్పీగా కూడా ఉంటుందండి. ఇంకా ఇలా చేసుకుంటే మనకి రైస్లోనికి అయితే చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఇలా ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే కొత్తగా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.